హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. టెట్ ఇంపార్టెంట్. సో జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి. ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి. పాఠశాలలో కానీ వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దానిని సాధించే విధానం. ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి. సో నేడు మానవుడు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారనే తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తున్నదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ హెన్రీ డేవిడ్. ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది జాన్ డ్యూయి. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పినవారు కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో ప్రవేశించిన ఒక జీవన విధానం అని చెప్పినవారు బల్లార్డ్. సమస్యాకృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన అని చెప్పినవారు స్టీవెన్సన్. వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగ్యమే ప్రకల్పన అని చెప్పినవారు పార్కర్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రకల్పన అని అన్నవారు థామస్. ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలలో లేనిది వివరణ సూత్రం. ప్రాజెక్ట్ పద్ధతిలో సమస్య పరిష్కారం సహజ వాతావరణంలో జరుగుతుంది. సో ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో పెంపొందే లక్షణం వైజ్ఞానిక వైఖరి. ప్రాజెక్ట్ పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారు. ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు, మేధా సంబంధమైన ప్రాజెక్టులు అనే రెండు విధాలుగా వర్గీకరించిన వారు జేఏ స్టీవెన్సన్. డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 6. సో నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహనలు పొందడానికి ఉపయోగించే ప్రాజెక్ట్ శిక్షణ ప్రాజెక్ట్. విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనం పైవన్నీ అంటే శాస్త్రం పట్ల నమ్మకం, సమస్య పరిష్కార విధానం, పరిశీలన, ఆలోచన శక్తి పెంపొందుతుంది. ఇది 3 కాబట్టి పైవన్నీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ 17 ఇంపార్టెంట్ బిట్స్. If you like this video, please like, share and subscribe my channel. Thank you. Thanks for watching.